మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనము ఎన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్ని వేల రూపాయల ఆదాయం వచ్చే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము. ఎస్, మీరు విన్నది నిజమే. 21 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రతి నెల 20,000 రూపాయల ఆదాయం వచ్చే ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. కొంచెం లెంత్ ఎక్కువైనప్పటికీ మీకు అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంత్లీ రిటర్న్స్ ఎట్లా వస్తాయి, అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి పూర్తిగా డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రాజెక్ట్ గురించి ఐడియా వస్తుంది, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈవెన్ డబ్బులు ఉన్నా సరే లేకపోయినా సరే లోన్ తీసుకునైనా ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగేంత బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఎక్కడైనా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది, బట్ ఇక్కడ భూమితో పాటు ప్రతి నెల ఇన్కమ్ రావడం అనేది చాలా కొత్త కాన్సెప్ట్. సపోజ్ మీరు ఇక్కడ ఒక గుంట నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక గుంట భూమి 4,31,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గుంట భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ గుంట భూమిని లీజ్ తీసుకొని కంపెనీ వాళ్ళు ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున 100 నెలల పాటు ఇస్తున్నారు. సపోజ్ మీరు 2 గుంటలు తీసుకుంటే 8,63,000 రూపాయలు అవుతుంది. దాని మీద మీకు ఎవ్రీ మంత్ 8,000 వస్తుంది. అదేవిధంగా మీకు ఒక 3 గుంటల భూమి తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 12,80,000 అవుతుంది. దానిపైన మీకు 12,000 రూపాయలు రెంట్ వస్తుంది. 4 గుంటల భూమి తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 17 లక్షలు అవుతుంది. ఆల్మోస్ట్ 16,000 రూపాయలు రెంట్ వస్తుంది. మీరు 5 గుంటాస్ భూమి తీసుకుంటే మీకు 21.5 ల్యాక్స్ అవుతుంది. మీకు ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ రెంట్ వస్తుంది. అంటే ఈ విధంగా మంత్లీ రెంటల్ లీజ్ ఇన్కమ్ అనేది, ఈ ఆఫర్ అనేది అసలు ఇన్వెస్టర్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అంటే ఎక్కడైనా ప్రీ లాంచ్ ఆఫర్లో బుక్ చేసిన వాళ్ళకి కంపెనీ ఇన్వెస్టర్ లాగా భావించి మీకు కస్టమర్ లాగా ప్లాటు ప్లస్ మీకు రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఇన్వెస్టర్ లాగా మీరు పెట్టిన పెట్టుబడిని ఒక మంత్లీ రెంటల్ ఇన్కమ్ లాగా, లీజ్ ఇన్కమ్ లాగా ల్యాండ్ పైన లీజ్ ఇన్కమ్ ఇస్తుందన్నమాట. యాక్చువల్ ఇదే మన ప్రాజెక్టు, మొత్తం 360 ఎకరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో మనకు ఫస్ట్ 50 ఏకర్స్ అంటే ప్రీ లాంచ్ ఆఫర్లో ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా ఫస్ట్ 50 ఏకర్స్ మటుకే మనం ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయ్యి 8 to 9 మంత్స్ అవుతుంది. మోర్ దెన్ 40 to 45 ఏకర్స్ సోల్డ్ అవుట్. సో ఇంకా మిగిలిన ఏవైతే ఒక 5 to 6 ఏకర్స్ ఏదైతే ల్యాండ్ ఉందో అందులో అప్రాక్సిమేట్ ఒక 200 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. అది ఈ మంత్ ఎండింగ్తో క్లోజ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం మీకు నెక్స్ట్ మంత్ మీరు ఇదే ప్రాజెక్ట్ మీద వస్తే ప్లాట్స్ ఉంటాయి, కాకపోతే ప్రైస్ అనేది మారుతుంది. యాక్చువల్లీ ఈ లాంచింగ్ ప్రైస్ వచ్చేసి 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ప్రజెంట్ ప్రీ లాంచ్ ఆఫర్ డెవలప్మెంట్ కాకముందు ఇన్వెస్టర్ కాన్సెప్ట్లో తీసుకున్నందుకు 4,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ చొప్పున ఇస్తున్నాము. అంటే మీకు 1,000 రూపాయలు స్టేట్ అవే బెనిఫిట్ అవుతుంది. ఇదే నవంబర్ 1 నుంచి అయితే మీకు రేటు మారిపోతుంది. అండ్ ఈ ఇన్వెస్టర్ కాన్సెప్ట్ అనేది క్లోజ్ అయిపోయి మీకు మంత్లీ రిటర్న్స్ రావు. నార్మల్ కస్టమర్ లాగా మీరు అప్పుడున్న ప్రైస్తో కొనుక్కోవాలి, ప్లస్ మంత్లీ రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్ కాన్సెప్ట్ ఉండదు. సో ఈ అవకాశాన్ని మీరు ఈ మంత్ ఎండింగ్తో క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను. సో నవంబర్ 1 నుంచి మీకు ప్రైస్ మారుతుంది, ప్లస్ మంత్లీ ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు. యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు గాను మీకు 5 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్. సెకండ్ వన్ వచ్చేసి మీకు మంత్లీ రిటర్న్స్ ఆన్ యువర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ప్లాంటేషన్ రిటర్న్స్. ఫోర్త్ వన్ వచ్చేసి రిసార్ట్ల మెంబర్షిప్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీకు ప్రీ లాంచ్ ఆఫర్ బెనిఫిట్. సో ఇప్పుడు ఉన్న ఈ 5 బెనిఫిట్స్ గురించి మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ ల్యాండ్ అప్రిసియేషన్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా భూమిపైన ల్యాండ్ వాల్యూ అయితే పెరుగుతుంది, అది డ్యామ్ షూర్. బట్ ఈ రోడ్లో ఏంటంటే మీకు ఇది ముంబై హైవే అనేది మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ రోడ్. ఇది అంటే 2 పోర్ట్స్ని కలిపే రోడ్ అనమాట. వైజాగ్ పోర్ట్ అండ్ ముంబై పోర్ట్ని కలిపే రోడ్డు. మీకు నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఏ ఫ్యాక్టరీకైనా ఏ ఇండస్ట్రీకైనా రా మెటీరియల్ రావాలన్నా, మనం తయారు చేసిన ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఇటు లెఫ్ట్కి ముంబై నుంచి యూరోప్ కంట్రీస్కి, రైట్ మీకు వైజాగ్ నుంచి ఏషియన్ కంట్రీస్కి మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ప్రతి గూడ్స్, ప్రతి కంటైనర్ మీకు హైవే ఎక్కాల్సిందే, ముంబై హైవే అండ్ ట్రాక్ ఎక్కాల్సిందే. సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇది బిజినెస్ రోడ్ అన్నమాట ముంబై హైవే. సో మీకు పటాన్చేరి నుంచి మొదలుకొని మీకు టిల్ టువర్డ్స్ ముంబై హైవే వరకు మీరు ఈ ల్యాండ్ పైన, ఈ రోడ్డు పైన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వాల్యూ పెరుగుతుంది. సో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఈ ముంబై హైవేలో సంగారెడ్డి డిస్టిక్ ఐడియా ఉంది కదా, సంగారెడ్డి పటాన్చేరి రోడ్ దాటినాక సంగారెడ్డి రోడ్లో, సంగారెడ్డి తర్వాత సదాశివపేట ఆరూరు ఉంటుంది. సో మన సైట్ అనేది మీకు ముంబై హైవేకి ప్లస్ రైల్వే స్టేషన్, మరుపల్లి రైల్వే స్టేషన్కి మధ్యలో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఎందుకు డెవలప్ అవుతుందంటే ఈ రోడ్ మొత్తం మీకు ఇండస్ట్రీ క్యారిడారే. మీకు ఓఆర్ఆర్ దాటిన తర్వాత మీకు తోషిబా ఇండస్ట్రీ ఉంది. దాని తర్వాత మీకు రీజనల్ లింక్ రోడ్, ఐఐటి కంది, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, ఎంఆర్ఎఫ్ టైర్స్ ఫ్యాక్టరీ, తోషిబా, తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్,
తర్వాత ముంబై హైవే టోల్ గేట్, తర్వాత మీకు ఓక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్, నిమ్స్, మహీంద్రా ట్రాక్టర్స్ ఫ్యాక్టరీ, సో సింగూర్ డ్యామ్, మంజీరా డ్యామ్. సో ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని రకాల ఇండస్ట్రీస్కి ఉపయోగపడే అన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మీరు ఈ ప్రాజెక్ట్లో అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఈ ముంబై హైవేలో మనకు సంగారెడ్డి దాటిన తర్వాత మీకు టువర్డ్స్ జహీరాబాద్లో మీకు జహీరాబాద్ నుంచి జహీరాబాద్, జరాసంగం, నాల్కల్ 3 మండలాలలో ఆల్మోస్ట్ 13,000 ఎకరాలలో సెంట్రల్ గవర్నమెంట్ NIMZ నిమ్స్ అనే ఒక పెద్ద ఇండస్ట్రీ పార్క్ ఓపెన్ చేయబోతుంది. NIMZ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక 40,000 కోట్ల పెట్టుబడితో ఒక 5 లక్షల ఉద్యోగాల పైగా క్రియేట్ చేసే ఒక అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ ఇది. ఇలాంటి పార్క్స్ ఇండియాలో 9 ఉన్నాయి. సో ఈ 9 ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్ట్ మనకి ఇప్పుడు ఈ జహీరాబాద్లో శాంక్షన్ అయింది. సో ల్యాండ్ పూలింగ్ అంతా తెలంగాణ గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుంది. ఆల్మోస్ట్ 50% ల్యాండ్ ఎక్వైర్ అయింది. సో దీనిలో భాగంగా మీకు రీసెంట్గా US ట్రైటాన్ కంపెనీ, అంటే ఎలక్ట్రికల్ బస్, ఎలక్ట్రికల్ ట్రక్స్ అండ్ ఎలక్ట్రికల్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పెద్ద కంపెనీ ఇది ట్రైటాన్ అని. ఆ కంపెనీ వాళ్ళు మనకు రీసెంట్గా October 8 ఈ ఇయర్ 2021లో మనకు భూమి పూజ కోసం వాళ్ళు స్పెషల్గా హెలికాప్టర్లో వచ్చి అక్కడ సర్వే చేసి భూమి పూజ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ 2,100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 50,000 ఉద్యోగాలు వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే ఒక పెద్ద ఇండస్ట్రీని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇలాంటి కంపెనీస్ అక్కడ కొన్ని 100,000 కంపెనీస్ లైక్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, FMCG కంపెనీస్ రాబోతున్నాయి. ఇలాంటి కంపెనీ ఇంకో మహీంద్రా ఫ్యాక్టరీ ఉంది అక్కడ. యాక్చువల్గా మహీంద్రాలో మనకు ఈ స్కూటీలు, తర్వాత ట్రాక్టర్స్, జీప్స్, ట్రక్స్, ఇలాంటి అన్ని రకాల మహీంద్రా వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. రీసెంట్గా వాళ్ళు కూడా 100 కోట్లతో ప్రాజెక్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాక్టరీని. ఈ విధంగా ఫ్యూచర్లో అన్ని రకాల ఆటోమొబైల్ కంపెనీస్ వచ్చినప్పుడు ఇక్కడ వాల్యూ మొత్తం మనకు మారిపోయే అవకాశం ఉంది. సో అన్నీ వచ్చిన తర్వాత అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ముందు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే మనకు ఇన్వెస్టర్ లాగా మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీకు ఒక 10-15 సంవత్సరాల క్రితం మీకు శంషాబాద్ కానీ, లేకపోతే గట్కేసర్ కానీ, లేకపోతే ఆదిబాట్ల కానీ చూసుకుంటే ఇదే 4,000-5,000 గజం అమ్మినారు. సో ఎప్పుడైతే అప్పుడు ఇన్వెస్టర్ లాగా ముందు చూపుతో ఏం లేనప్పుడు భవిష్యత్తులో పెరుగుతాయని ఆలోచనతో కొన్న వాళ్ళు ఇవాళ 40,000-50,000 గజం అయింది. సో ఇక్కడ కూడా మీకు ఇవాళ మీరు 4,000 గజంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 10-12 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత ఆ ఏరియా మొత్తం 10 టైమ్స్ కంటే ఎక్కువ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్ హిస్టరీ చూస్తే రేట్లన్నీ ఆల్మోస్ట్ 10 టైమ్స్ కంటే ఎక్కువ పెరిగినాయి. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడు కూడా మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీకు ఎప్పటికి కూడా మంచి రిటర్న్స్ వస్తుంది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మీకు ఈ నిమ్స్ జహీరాబాద్ వల్ల మన సైట్ దాటిన తర్వాత ఇంకొక 30 కిలోమీటర్ల తర్వాత ఈ నిమ్స్ వస్తుంది. మన సైట్ అనేది హైదరాబాద్ నుంచి వచ్చే డెవలప్మెంట్స్కి ప్లస్ జహీరాబాద్ నుంచి వచ్చే డెవలప్మెంట్స్ మధ్యలో ఉంది. అండ్ చుట్టుపక్కల మీకు కొత్తగా RRR వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశం మీరు అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి నిమ్స్ ప్రాజెక్టు మీకు ఢిల్లీ దగ్గర ఒక 15 సంవత్సరాల క్రితం నోయిడా, గురుగాంలో ప్రపోజ్ అయినప్పుడు చాలామంది ఢిల్లీకి బాగా దూరం డెవలప్ కాదన్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే అది NCR న్యూఢిల్లీ అయింది. అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ ఫుల్ డెవలప్ అయినాయి. అక్కడ అసలు మనం భూమి కొనే పరిస్థితి లేదు. సో ఇలాంటిదే సేమ్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు రిపీట్ ఇన్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లైక్ జహీరాబాద్ ఆ రోడ్లో. ఎందుకంటే మీకు 13,000 ఎకరాల్లో అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్స్ ఓపెన్ అయినప్పుడు సో మీకు అక్కడ ఆబ్వియస్గా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఫుల్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ వల్ల సివిలైజేషన్, ఎంప్లాయ్మెంట్, 5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా, అంటే వాటి వల్ల మళ్ళీ కొత్తగా రెసిడెన్షియల్ ఏరియాస్, కాలనీస్ ఏర్పడి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఫుల్ బూమ్ అవుతుంది. ఎందుకంటే అన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైస్ అప్రిషియేషన్గా చాలామంది కొంటారు కస్టమర్లు. బట్ ముందు చూపుతో కొన్న వాళ్ళు ఇన్వెస్టర్ లాగా అనమాట. సో మీరు ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీని మీరు ఎన్కరేజ్ చేసుకోండి. ఎవ్వరు కూడా ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. సెకండ్ బెనిఫిట్ అండ్ యూనిక్ బెనిఫిట్ ఏంటంటే మంత్లీ రిటర్న్స్ అండ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. మీరు జనరల్ ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాల్యూ అయితే పెరుగుతుంది, బట్ మంత్లీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కడ ఉండదు. మంత్లీ రిటర్న్స్ రావాలంటే కంపల్సరీ కన్స్ట్రక్షన్కి పోవాల్సిందే. మీరు ఒక 20,000 రూపాయలు, 30,000 రూపాయలు రెంట్ రావాలంటే ఇవాళ హైదరాబాద్లో 1 CR ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ మనకు 20,000-30,000 రెంట్ వచ్చే అవకాశం లేదు. ఓపెన్ ల్యాండ్ పైన రెంట్ అసలు ఎక్కడ కూడా రాదు. సో ఇట్స్ బ్యూటిఫుల్ యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీకు మీరు ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అన్ని వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి గాను సరిపడే ల్యాండ్ మీకు ఇమీడియట్గా ధరణి ద్వారా జెన్యూన్గా మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ధరణిలో 1 ఎంట్రీ 3 డాక్యుమెంట్స్, మీకు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అండ్ పాస్బుక్ ఇవ్వడంతో పాటు
మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఎవ్రీ మంత్ ల్యాండ్ పైన రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్గా ఒక డౌట్ ఏంటంటే ఇది ఎట్లా ఇవ్వడం జరుగుతుంది, అది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఇట్స్ ఇన్వెస్టర్ కాన్సెప్ట్. మీరు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కనుక తీసుకుంటే ఒక 5,000-6,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఏరియాలో ఒక 500 యూనిట్స్ కడుతున్న బిల్డరు ప్రీ లాంచ్ ఆఫర్లో, అంటే పర్మిషన్స్ రాకముందు ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా ప్రీ లాంచ్ ఆఫర్ లాగా ఒక 50 యూనిట్లు 10% ఒక 50 యూనిట్లు అమ్మడం జరుగుతుంది. అది మనకు బ్రేక్ ఈవెన్ లాగా, నో లాస్ నో ప్రాఫిట్. సో 5-6 వేలకు అమ్మాల్సిన స్క్వేర్ ఫీట్ మీకు 3,000 నుంచి 3,500కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయం. ఇన్వెస్టర్ లాగా, సో ఫుల్ పేమెంట్ చేసి ఇన్వెస్టర్ లాగా ధైర్యంగా ముందుకెళ్ళి బుక్ చేసిన కస్టమర్ లాగా కాకుండా మంచి రిటర్న్స్, మంచి ప్రైస్కి వస్తుంది. ఇది కూడా ప్రీ లాంచ్ ఆఫర్ అన్నమాట. సో మీరు డెవలప్మెంట్ కాకముందు మీకు ఒక ఇన్వెస్టర్ లాగా మీరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు మీకు కస్టమర్ లాగా ల్యాండ్ ఇస్తూ ఇన్వెస్టర్ లాగా మేము మా ప్రాఫిట్లో మీకు ఒక లీజ్ ఇన్కమ్ లాగా ఇవ్వడం జరుగుతుంది ల్యాండ్ పైన. థర్డ్ మేజర్ బెనిఫిట్ ఏంటంటే మీకు ప్లాంటేషన్ రిటర్న్స్ అండి. సో యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లాట్ మాకు 10-12 సంవత్సరాలు మీకు డెవలప్ అయ్యేటప్పటికి ల్యాండ్ ఖాళీ ఉండకుండా దాన్ని మేము కంపెనీ నుంచి లీజ్ తీసుకొని మీకు మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము లీజ్ తీసుకొని దాంట్లో మనము కమర్షియల్ క్రాప్స్ వేస్తున్నాం. లైక్ శ్రీగంధం ప్లాంటేషన్ వేసి వాటిని మొక్క పెట్టినప్పటి నుంచి అమ్మేంత వరకు మేమే పూర్తి బాధ్యత తీసుకొని కస్టమర్ నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జీలు తీసుకోబడవు, ఫ్రీ మెయింటైన్ చేసి వచ్చిన ప్రాఫిట్ని మనకు 50-50 షేర్ చేస్తున్నాం. ల్యాండ్ లాడ్కి 50%, మెయింటైన్ చేసిన 50%. ఇప్పుడు ప్లాంటేషన్ వాల్యూ ఎట్లా ఉందంటే శ్రీగంధం పర్ కేజీ 20,000 నుంచి 30,000 ఉంది. ఇంకో 12 సంవత్సరాలు కూడా అదే ప్రైస్ ఉందనుకుందాం, 20,000 ఉందనుకుందాం. ఒక మొక్క 12 సంవత్సరాలకి కనీసం ఒక 30 కిలోలు పెరిగే అవకాశం ఉంది. మినిమం వర్స్ట్ లీస్ట్ వెయిట్ అనమాట. సో 30 kgs into 20,000 ఆల్మోస్ట్ ఒక 6 lakhs వరకు వస్తుంది. అట్లా మనం ప్రతి గుంటకు 5 మొక్కలు చొప్పున ఒక 5 గుంటల భూమిని తీసుకుంటే మీకు 25 మొక్కలు వస్తున్నాయి. 25 మొక్కలకి ఇంటూ 3 lakhs రూపీస్ వేసుకున్న 50% మన షేరు ఆల్మోస్ట్ 75 lakhs రూపీస్ రిటర్న్స్ వస్తున్నాయి కస్టమర్కి. అంటే ప్లాంటేషన్ మీద రిటర్న్స్ మంచి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది. ఫోర్త్ మేజర్ బెనిఫిట్ వచ్చేసి రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్. అండ్ జనరల్ ఎక్కడైనా 18 ఎకరాల ల్యాండ్ ఉందంటే ఒక వెంచర్ జరుగుతుంది. మనం ఈ ప్రాజెక్ట్లో 18 ఎకరాలు ఒక పెద్ద కమర్షియల్ రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల మనకు లైఫ్ లాంగ్ రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ మీకు ఇండోర్ అవుట్డోర్ ఫంక్షన్ హాల్స్, ఇండోర్ అవుట్డోర్ ప్లే గ్రౌండ్స్, తర్వాత మీకు రిసార్ట్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, మీకు కాటేజెస్, పూల్స్, మినీ హ్యాండీక్రాఫ్ట్ సెంటరు, అన్ని రకాల ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తూ సో మీకు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ వచ్చిపోయే వాళ్ళతో మీ కమర్షియల్ రిసార్ట్ యాక్టివిటీ వల్ల ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. ఫిఫ్త్ బెనిఫిట్ అండ్ ఇమ్మీడియట్ బెనిఫిట్ అండి ప్రీ లాంచ్ ఆఫర్. జనరల్గా ఏ ప్రాజెక్ట్లో అయినా డెవలప్మెంట్ కాకముందు ఒక ప్రైస్ ఉంటుంది, డెవలప్మెంట్ అయినాక ఒక ప్రైస్ ఉంటుంది. సో మన యాక్చువల్ ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 5,000 రూపీస్. సో ప్రీ లాంచ్ ఆఫర్లో డెవలప్మెంట్ లేకముందు మనము 4,000 రూపీస్ చొప్పున ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకు పూర్తి స్థాయి డెవలప్మెంట్లు ఏమీ లేవు. ప్రస్తుతానికి మనం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, రోడ్స్, తర్వాత డ్రిప్ ఇరిగేషను, బోర్వెల్స్, ప్లాంటేషను, ఆఫీసు, మినరల్ వాటర్ ప్లాంట్, కిచెన్, పర్మనెంట్ షెడ్స్ అన్ని రకాల డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈవెన్ రిసార్ట్ కూడా భూమి పూజ చేయడం జరిగింది. సో అన్ని రకాల డెవలప్మెంట్స్ అయిన తర్వాత మీకు తెలుసు ల్యాండ్ వాల్యూ ఎక్కడైనా వాల్యూ పెరుగుతుంది. మీ దగ్గర ఉన్న ల్యాండ్, కంపెనీ దగ్గర ఉన్న ల్యాండ్ వాల్యూ అయితే పెరుగుతుంది కాబట్టి ల్యాండ్ అంటారు దాన్ని. సో ప్రైస్ అనేది మారబోతుంది. సో ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ అయినాక 5,000 ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి మనం 5,000 చేస్తున్నాము. ఆల్రెడీ బ్రోచర్స్ కూడా ప్రింట్ అయినాయి. సో ప్రజెంట్ ఉన్న ఈ 1,000 రూపీస్ బెనిఫిట్ని మీరు ఇమీడియట్గా గెయిన్ చేసుకోవచ్చు 4,000 రూపీస్తో. దీంట్లో కూడా మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి, ఏబీసీ అని. ఈ 4,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అనేది మీకు 2 months ఆప్షన్ పేమెంట్. ఒకవేళ మీరు డబ్బులు రెడీ ఉన్నాయంటే 1 monthలో పేమెంట్ చేస్తే 3,750, లేదు ఇంకా 1 week to 10 daysలో పేమెంట్ చేస్తారు. డబ్బులు ఇమీడియట్గా పే చేయగలిగే వాళ్ళకు, స్పాట్ పేమెంట్ చేసే వాళ్ళకు 3,500 రూపీస్కి ఇస్తున్నాం. అంటే స్టేట్ అవే మీకు 1,000 రూపీస్ to 1,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ బెనిఫిట్ అవుతుంది. సో హరియప్, లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ లిమిటెడ్ టైం పీరియడ్ ఉంది. అండ్ డెవలప్మెంట్స్ అన్నీ అయిన తర్వాత మీకు ప్రైస్ ఆబ్వియస్గా మారిపోతుంది. సో ఇమీడియట్గా ఈ బెనిఫిట్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీకు తెలిసిన విషయమే, ల్యాండ్ ఎక్కడైనా కానీ వాల్యూ అనేది పెరుగుతుంటుంది. సో ల్యాండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు ఎప్పుడు కూడా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు వేరే ఏ ఇన్వెస్ట్తో కంపేర్మెంట్ చేసినా
మీకు లైక్ గోల్డ్ కానీ, షేర్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ అంటూ లేని ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది ఒక ల్యాండ్ మాత్రమే. అండ్ మనం ప్రీవియస్ హిస్టరీ కనుక చూసుకుంటే ల్యాండ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో హరియప్, మీరు ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది, సైట్ విజిట్ చేయండి. అండ్ మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. లీగల్లీ ఎవ్రీథింగ్ వెజ్ క్లియర్. అండ్ ఇప్పుడు ప్రతి కస్టమర్ మనకు బుక్ చేసిన ప్రతి కస్టమర్కి, మనం పేమెంట్ చేసిన ప్రతి కస్టమర్కి మనము లీగల్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఫుల్ పేమెంట్ చేయగానే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి కస్టమర్కి మనం నెక్స్ట్ మంత్ నుంచి రెంటల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇమీడియట్గా మీరు మంచి డెసిషన్ తీసుకోండి. అండ్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది, యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. 3 జనరేషన్ కవర్ చేయొచ్చు. ఎవరైనా రిటైర్డ్ పర్సన్ కనుక, రిటైర్డ్ అవ్వబోయే పర్సన్ కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆయన ఉన్నంతకాలం 8 సంవత్సరాలు 4 నెలల పాటు మీకు పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. రెండవ, దీని చెట్ల మీద వచ్చే రిటర్న్స్ వల్ల మీ పిల్లలకు కానీ మంచి ఇన్కమ్ సోర్స్ లైక్ ఒక బల్క్ అమౌంట్ వస్తుంది. అండ్ ఈ ల్యాండ్ అనేది మీ మనవరాలకి ఒక ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా ఉపయోగపడుతుంది. ఇది 3 జనరేషన్ ప్లాన్ ఇది. సో హరియప్, ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మళ్ళీ చెప్తున్నా, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇమీడియట్గా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ప్రాజెక్ట్ చూసిన కస్టమర్స్ డబ్బులు లేకపోయినప్పటికీ, సో హోమ్ లోన్ టాపప్, లేకపోతే మార్టిగేజ్ లోనో, లేకపోతే బిజినెస్ లోనో, పర్సనల్ లోనో, లేకపోతే కార్ లోన్ టాపప్ తీసుకొని వాళ్ళ బడ్జెట్ను బట్టి, సో ఉన్న డబ్బులకి ఇంకొంత డబ్బులు లోన్ తీసుకునే కానీ ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో బ్యూటీ ఏంటంటే మీకు యూనిక్గా ఎవ్రీ మంత్ రిటర్న్స్ రావడం జరుగుతుంది కదా. సో ఈ రిటర్న్స్ అనేది మనం ఈఎంఐకి ఈక్వల్ చేసుకుంటే, సో మనం లోన్ తీసుకొని మనం ఈ ప్లాట్ కొన్నా కానీ ఈ ప్లాట్ పైన వచ్చే రెంటల్ ఇన్కమ్ ద్వారా ఆ ఈఎంఐ కట్టుకొని ఈ ల్యాండ్ అనేది ఫ్రీ చేసుకొని జరుగుతుంది. సో చాలామంది మినిమం హోమ్ లోన్ టాప్అప్ చేసుకొని 5 గుంటాస్ 10 గుంటాస్ తీసుకునే కస్టమర్స్ ఉన్నారు. సో మీరు కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది మంచి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇమీడియట్గా డెసిషన్ తీసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.